గౌరవనీయులైన సభాధ్యక్షులకి, వేదిక మీద ఉన్నటువంటి అన్నలకి, అక్క చెల్లెందరికి, రక్త బంధువులకి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా వెటరన్ హీరో రాములు గారికి, వారి ఓపిక్కి, వారికి ఉన్నటువంటి ఆ విజన్ కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఒక మాటను, నేను రాములు గారి గురించి అంత ఎక్కువగా నాకు తెలియదు. వీరు నేను కలిసి పోలీసులో ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా వారి దారి వేరే ఉండేది, మా దారి వేరే ఉండేది. కానీ ఈయన చేస్తున్నటువంటి పనులు, లేకపోతే ఈ రిటైర్ అయిన తర్వాత చేస్తున్న పనులు, దాని తర్వాత సోషల్ మీడియాలో చేస్తున్న పనులు చూసిన తర్వాత ఒకటే ప్రశ్న నాకు నేను వేసుకున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఈయన ఎప్పుడు పుట్టాడు, ఇతని వయసు ఏంది, ఇతనికి కలిగిన విజన్ ఏంది, ఇది నడుస్తుందా, ఎంత దూరం నడుస్తుంది, ఏం చేస్తాడని ఏమన్నా అనుకుంటాడేమోనని మొన్న ఫోన్ చేసి ఒక మాట అడిగా. అన్న నీ వయసు ఇప్పుడు ఏమన్నా 65 దాటిందా అని అంటే, అరే తమ్మి 77 అయిందిరా, నీకు ఎరకలేదా అని అన్నాడు ఆయన. నాకు వేసిన పెద్ద షాక్ ఏంటంటే సార్, మా సోదరుడు దేవదానం గారు ఒక మాట్లాడినాడు, ఎవరో వస్తారు ఏమో చేస్తారు, మన యొక్క రక్తంలోనే జీ హుజూర్ అనేటువంటిది ఒక అలవాటు పడిందని. అన్నగారికి, ఈ రాములు గారికి ఈ 1983 బ్యాచ్ వాళ్ళు వీళ్ళంతా. నేను 78 లో వచ్చి ఉద్యోగంలో చేరాను, కానీ వీళ్ళు 83లోనే సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యి బాగా ఆ రోజుల్లో దేశాన్ని పరిపాలించిన మహానుభావులు వీళ్ళంతా. ఈయనైతే సిఐడిని పరిపాలించాడు అనుకోండి, స్టేట్ వైడ్ చేసుకుంటూ. ఒక మాటని చెప్పాలి సార్, వీళ్ళు జీ హుజూర్ అనే బుర్ర వీళ్ళకున్నా గానీ పోలీసులో నేను చూసినప్పటి నుంచి ఆ తిరుగుబాటు తత్వము, న్యాయ తత్వము, లేకపోతే పోరాట తత్వం వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు ఎస్పీలు కాకుండా డిఎస్పీలు గాను, ఇన్స్పెక్టర్ గాను రిటైర్ అయినారు. క్షమించాలి నేను ఈ మాట అంటున్నాను. రాములు గారు చేసినటువంటి కొన్ని కేసులు, పర్టికులర్ గా పెక్యులియర్ గా చేసిన కేసులు, అఫ్ కోర్స్ దేవదానం గారితో నేను కలిసి ఒక 3-4 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఇప్పుడు కలిసి మళ్ళా ఇండ్లు ఇద్దరు పక్క పక్కనే ఉన్నాయి. ఒక విషయం అయితే చెప్పాలి సార్, డాక్టర్ అంబేద్కర్ గారి జ్ఞానంలో కొంతలో కొంత వీరికి వచ్చింది అనడానికి నేను వెనకకు పోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టుకతోటే పోరాట పటిమ కలిగి పుట్టారు కనుకనే చచ్చేదాకా కూడా పోరాటం చేస్తానే ఉంటారు, విజయం వచ్చేదాకా పోరాటం చేస్తానే ఉంటారు అని నేను నమ్ముతున్నా. అన్నా, నీ ఫస్ట్ టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు ఆరోగ్యంగా నీలాగా మేము ఎట్లుండాలనో మా అందరికి చెప్పమని మొదటి మనవి. నీ ఆరోగ్యము, నీ పట్టుదల, నీ యొక్క ఆ పటిమ ఎలా కంటిన్యూ ఉంటుందో మేము కూడా నేర్చుకునేటట్టు ఊరికే 2-3 సార్లు అది దాంతోనే నేను ఉంటా. రెండో విషయం చెప్పాలి, నేను 1987 నుంచి సినిమాలలో, టీవీలలో, ఆ రోజుల్లో అసలు సీరియల్ వీటిల్లో అప్పుడేదో పెద్ద పోటుగాడు లాగా నటించినా గానీ వీళ్ళ నటన ముందు నేను బేకారే. వీళ్ళు నిజమైన హీరోలు, నేను ఓన్లీ స్క్రీన్ మీద హీరోగా ఉన్నాను నేను. అయితే ఈ రోజు ప్రొద్దున నేను కోర్టుకు వెళ్తూ ఉన్నప్పుడు నాతోటి ఒక సహోదరుడు కారును నడుపుతూ ఒక మాట అడిగాడు. వసంత్ భాయ్, నువ్వు ఎవరి దగ్గరకు వస్తానని చెప్తున్నావు రాములు సార్కి, క్రైమ్ ఎంతుంది ఏందని అడిగాడు. ఇప్పటికీ ఈ భారతదేశంలోనే కాదు, మా పోలీస్ ఆఫీసర్లకు కూడా తెలియంది ఏంటంటే 2,70,000 కేసులు పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు, సగం అసలు రిజిస్టర్ చేయట్లేదు. రిజిస్టర్ చేసినట్టు సార్ 2,70,000 ఒక సంవత్సరానికి ఎన్సీఆర్బి రికార్డ్ అది. ఈ 2,70,000 కేసుల్లో ఒకవేళ మీరు నన్ను అడిగారు అనుకోండి, అరే తమ్మి నిజం చెప్పరా, ఇప్పుడు రిటైర్ అయినావు కదా, రాములు గారు కూడా ఉన్నారు, మీ అన్న దేవదానం కూడా ఉన్నాడు, లేకపోతే ఎవరో జోనల్ కమిషనర్ విజయరాజు గారు వచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు, నిజం చెప్తామే అంటే ఈ 2,70,000 కేసుల్లో కోర్టుకి రానికి 7 ఏళ్లు పడుతున్నాయి. కోర్టుకు వచ్చిన తర్వాత 3 ఏళ్లు ట్రయల్ నడిచినాక, 4 ఏళ్లు ట్రయల్ నడిచినాక ఎన్ని కన్విక్షన్ అవుతున్నాయి అని అంటే 23% అవుతున్నాయి, మిగిలినట్టు గాల్లో పోతున్నాయి. నేను ఎందుకు ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే, రాములు గారిని ఈ రోజు నేను గౌరవించాలి, లేకపోతే నేను మాట్లాడాలి, మీరు రావాలి, నేను రావాలి అంటే రాములు గారికి ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆయనకున్న పట్టుదల. గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఆడెవడో దొరగాడో ఈడిగాడో వాడు కూడేసినా, వేయకపోయినా, గాసం పోసినా, పోయకపోయినా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి, ఇన్స్పెక్టర్ అయ్యి, డిఎస్పీ అయ్యి, వాళ్ళతో పోట్లాడి వీళ్ళతో పోట్లాడి చేసిన పటిమ ఈ రోజు కూడా ఆయనకు ఉన్నదని అంటే అది ఆయనకున్నటువంటి ప్రత్యేకత. నేననేది ఏంటి అని అంటే, ఈ క్రైమ్ డైరీస్ అనేటువంటి సోషల్ మీడియా ఛానల్ కి గుర్తింపు రావాలంటే అన్న ఒకటే, స్టాటిస్టిక్స్ మీద మాట్లాడు, జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడు, ఎస్సీలకి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడు, వీటన్నిటికన్నా కానీ బాలికల మీద జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడు, ఇవి కాకుండా ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మాట్లాడు, ప్రభుత్వం నిద్ర తీరును పైకెత్తు. నీ టీవీ సక్సెస్ఫుల్ కాకపోతే వీళ్ళందరికీ నేను దండం పెట్టి కాళ్ళు మొక్కి అన్న తప్పు మాట్లాడిన చెప్పి వెళ్ళిపోతా, నాది రికార్డింగ్ ఉంది, మళ్ళా కావాలంటే పెట్టుకోను, నువ్వు ఇవి రన్ చేయి, నేను నీతో ఉన్నా, మా అందరం మీతో ఉంటాం. మూడో మాటని, ఇంకొక మాటని నేను ప్రత్యేకంగా చెప్పాలి సార్.
చాలా మానసిక ఒత్తిడితోటి ఈ మాట చెప్తున్నాను సార్. ఇప్పుడు ఒకవేళ డివి యాక్ట్ కేసు ఉంది సార్, చట్ట ప్రకారంగా 2 నెలల్లో జడ్జిమెంట్ ఇచ్చి ఒక అన్యాయం జరిగిన స్త్రీకి న్యాయం జరిపించమని ఈ చట్టం చెప్పుద్ది సార్. 2 ఏళ్లైనా నంబర్ కావట్లేదు సార్ కోర్టులో. 2 నెలల్లో డిస్పోజ్ చేయమంటున్నారు. యాజ్ పర్ ది యాక్ట్ ఇట్ సెల్ఫ్ 2 నెలల్లో జడ్జిమెంట్ ఇవ్వమని చెప్తుంటే 2 సంవత్సరాల దాకా నంబర్ కావట్లేదు. ఇంకొక మాట చెప్తే బాధపడతారేమో, ఈ కేసులకు వచ్చేటోళ్ళు చేసేటోళ్ళు ఎవరో కాదు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళ పిల్లలే. ఎందుకంటే ఏదో వాడికి అర్థం కాదు, ఈమెకి అర్థం కాదు, ఏదో అవతల తిరిగి నవ్విందనో యువతలు తిరిగి నవ్విందనో సోషల్ మీడియానో లేకపోతే ఏ మీడియాలోనో ఎవరితోనో మాట్లాడింది అనేటువంటి మాట కొద్దీ మన పిల్లల్ని కొట్టి ఎల్లగొడతారు. మనకు దొరికింది పోలీసు వాళ్ళే. అలాంటి ఎదోల దగ్గరకు వస్తే అరే పోలీస్ స్టేషన్ పో కంప్లైంట్ ఇవ్వమని చెప్తాను తప్ప ఇంకొకటి చెప్పను. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. దీనికన్నా గానీ మన బిడ్డలకి చక్కనైన అవగాహన రావాలి అని అంటే, చట్టం గురించి మాట్లాడడానికి కావాలనుకుంటే, రాములన్న నీ టీవీ ఛానల్ ఏదైతే ఉందో అది బంటు కాదు, అది పెద్ద తంటు. ఒక్కొక్కని కేసి పొడుస్తుంది, బాకు అది చేయగలుగుద్ది. చెయ్యి, నీ దగ్గర ఆ ధైర్యం ఉంది, దమ్ముంది. దేవదానం గారు ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వేం చేస్తున్నావయ్యా? ఆయన పెట్టాడు, ఒక ఛానల్ పెట్టాడు, బాగుంది, ఆయన కంగ్రాచులేషన్ చెప్పారు, అన్ని చేశారు. 77 సంవత్సరాల్లో ఆయనకి ఈ పట్టుదల వచ్చింది. నువ్వు యవనస్తుడివి, యంగ్స్టర్వి, యూత్ కి మరి నువ్వేం నేర్పిస్తున్నావు? ఎస్సీ ఎస్సీలకి ఏం నేర్పిస్తున్నావు? అంబేద్కర్ జై అన్నావు సంతోషమే, లేకపోతే పూలేబాయి జై అన్నావు సంతోషమే, లేకపోతే నీ జాతి, మతం, కులం అన్ని జై అన్నావు నిజమే. సమాజానికి సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను అడుగుతాను, ఒక పర్టికులర్ టైమింగ్ ని నువ్వు పెట్టుకొని వారంలో 2 రోజులు యూత్ కు మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కటి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి. వాడి ఊర్లో ఉన్న బాధలు, కష్టాలు, ఆ న్యూస్ లో అవన్నీ రావాలి. దీనికి కావాల్సిన టెక్నాలజీ ఏదైనా మీకు కావాలంటే ఒకసారి మన ఆఫీస్ లో కూర్చుంటే సర్వర్ కనెక్షన్స్ ఎట్లా రావాలి, వాటి నుంచి అవతలకి ఎట్లా పోవాలి, రిపీట్ ఎట్లా కావాలి, వాటికి సంబంధించినటివి మన దగ్గర టీవీ ఇవి మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో చేస్తున్న వాళ్ళు. మీకు ఆ సలహాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సమయం ఇచ్చినందుకు రాములన్నకే కాదు, ఓపిగ్గా కూర్చున్నవి మీరందరూ పెద్దలు, నేను చాలా చిన్నవాడిని మీ ముందు, నాకేమీ అంత పెద్ద అనుభవం ఏమి లేదు. కానీ 42 సంవత్సరాలు పోలీసులో ఉద్యోగం చేశాను సార్. ఈ పోలీస్ ఉద్యోగంలో 8 సంవత్సరాలు కాదు కదా, చివరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా యూనిఫామ్ వేసుకొని ఇవ్వలేదు సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఆ రోజుల్లో సుప్రీంకోర్టు దగ్గర కాగితాలు రాయించుకున్నారు, అది రాయించారు, ఆ కేసులు అన్నారు, ఈ కేసులు అన్నారు, దునియాలో ఉన్నటువన్నీ వాడుకున్నారు. కానీ ఎండ్ వచ్చేటప్పటికి ఈయన కులమేందిరా, వీడి మతమేందిరా, వీడి ఏ ఊరోడురా, ఆఖరికి వచ్చి ఎస్పీ ఇచ్చేటప్పుడు అరే వీడు ఆంధ్రోడు అంటే కాదు, వీడు గీడట్లు ఉంటాడు, 78లో ఏడుకొచ్చిన అరే గట్లెట్లు ఇస్తాం రా వీనికి నెలగొట్ట. ఈ వివక్షలు ఎప్పుడు ఉండి తీరుతాయి. కానీ నీలో ఉండవలసింది ఏంటంటే ఆ అంబేద్కర్ గారి పటిమ, అమ్మా నాయన ఇచ్చిన ఆశీర్వాదం. నువ్వు సమాజంలో చూసిన నీ అన్యాయము ఇంకొకరు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ రాములు గారికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.